స్వయంభూ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల జరిగినటువంటి తిరుపతి లడ్డు కల్తీ విషయం అందరిలో చాలా కలకలం రేపింది. అందరూ చాలా హిందువు అన్నటువంటి వాడందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఈ విషయం ఇప్పటికే జాప్యం అయ్యింది. ఇది మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి ద్వారా దీనికి మనకి తీర్పు రావాలి. అంతేకాదు, తీర్పుతో పాటుగా ఎవరైతే ఇది చేశారో వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఎందుకు అంటే మరెవరూ ఆ రకము అన్యాయము, దౌర్జన్యము లేదా ఒక కళంకము తీసుకురాకుండా ఉండాలి, ఆ రకమైనటువంటి భయం కలగాలి అనేటటువంటి శిక్ష కూడా వాళ్ళకి పడాలి. అంతేకాదు, అన్యమతస్తుల్ని హైందవ ఆలయాల్లో పెట్టడం ద్వారా వెళ్ళిన భక్తులు బాధపడుతున్నారు. వాళ్ళు అక్కడ అయిష్టంగా ఉంటున్నారు. ఎందుకు ఉంచాలి అసలు హైందవ దేవాలయాలు? అందుకని మా హిందూ జాతికే మాకే అప్పగించాలి అనేటటువంటిది మా డిమాండ్. ఇవాళ మనకి విజయవాడ నగర విశ్వ హిందూ పరిషత్ వారు, సాధువులు, మేము అందరూ కలిసి ఇవాళ ధర్నా చేయడం ఏమిటంటే దీన్ని ఇంకా జాప్యం చేయకుండా వెంటనే తీర్పు చెప్పాలి. అది సిబిఐ ద్వారా చేస్తారా లేకపోతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా చేస్తారా, అది తప్పనిసరిగా చేసి తీరాలి. అంతేకాదు, మేము ఇచ్చేటటువంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా అమలు పెట్టాలి అని మేము కోరుతూ ఉన్నాము. ఇవాళ అనుకూలమైనటువంటి ప్రభుత్వము మాత్రమే అని కాకుండా ఈ అనుకూలతని సశాస్త్రీయంగా కూడా మలచి, అరే ఈ ప్రభుత్వంలో ఎంత మంచి కార్యం సాధించారు అనేటటువంటి మంచి కీర్తి మన నాయకులకు కూడా కావాలి అని మేము కోరుకుంటూ ఆశీర్వదిస్తూ భగవద్ ఆశీస్సులు అందిస్తున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.